ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/11/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, బహుళపక్షము, చతుర్దశి ఉదయం 10:27 వరకు ఉండి తదుపరి అమావాస్య ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12:31 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 3:09 నుంచి 4:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:33 నుంచి 8:01 వరకు, వర్జము సాయంకాలం 4:49 నుంచి 6:33 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 5:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళేటువంటి సౌలభ్యం, సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేసిప్లో కట్టవడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి పంపకాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిలో జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిగంట్లకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో కూడా అనుకూలత. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. స్వదేశంలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సినిమా రంగ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడలకు లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మేని, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాలు కూడా లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ శనివారం కదా, ఆమె షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ పనిచేయాలంటే లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి బంధుమిత్రుల సమాగమం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందిన అవకాశం. రాజకీయ రంగంలో మంత్రి పదవి కానీ, రాజకీయ రంగ ప్రవేశం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. కళాకార, క్రీడాకారులకు లాభాలు బలంగా ఉన్నాయి. స్వదేశంలో, విదేశాల్లో మంచి ప్రదర్శన, లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఇంట్లో ఏదైనా వేడుక జరుగుతుంది. సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిగంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగ, శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం. అనేక రకాల శుభయోగాల పరంపర, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇలా అనేకమైనటువంటి ఆనంద యోగాల పొందుకునే అవకాశంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మంచి నిర్ణయాలు, సాహసవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, పట్టుదల, అనుకున్న పని సాధించడం,
గొప్ప వ్యక్తులతో పరిచయము, విదేశీయానము, విదేశాల స్థిర నివాసము, విదేశాల్లో కూడా స్థిరాస్తులను కొనుగోలు చేయడం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనబడుతోంది. రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి లాభాలు. అలాగే మినపకుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, రోగనాశనం, రుణ విమోచనం, కళాకాల క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోని అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా మంచి లాభాలు, ఉద్యోగ లాభం. కానీ ఇంట్లో ఏదన్నా శుభకార్యంలో మహిళా మండలికి మంచి పేరు ప్రఖ్యాతులు, సువర్ణాభరణాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందయోగం. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, యజ్ఞయాగాది కృతులు చేయడం, వినోదాలకి, విందులలో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి కార్య సాధన పొందుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. కొత్త వ్యాపార ప్రారంభం కూడా చేసే అవకాశాలు, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పర్వాలేదు, కాస్త ఉపశమనం కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో పెద్దల మాట వినడం వల్ల, పెద్దల యొక్క అనుగ్రహంతో, పెద్దల యొక్క వాక్చాతుర్యంతో, వారి సూచనల వల్ల మీకు ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం. ఇది విశేషం. అంటే పెద్దవాళ్ల మాట వినడం వల్ల ప్రయోజనం, అది మీకు అత్యంత అనుకూలతని, ఆనందాన్ని కలిగి. లాటరీల వల్ల, జూదం వల్ల పర్వాలేదు. 100 రూపాయలు పెట్టిన చోట 200 రూపాయలు రావచ్చు. కానీ 100 రూపాయలు పెట్టిన 2 లక్షలు వచ్చే అవకాశం, 2 లక్షలు పెట్టిన 2 కోట్లు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆశ కూడా అద్దు ఉండాలి కదా. అంత అదృష్టం అనేది వాళ్ళు లేదు మీకు. బట్ సామాన్య ఫలితాలుగా ఉంది కనుక పర్వాలేదు. మీకు లాటరీలో, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. చట్ట వ్యతిరేకమైన వాటిలో పాలు పంచుకోకండి, మంచిది కాదు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను అనుకూలత. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ల వారికి అద్భుతమైనటువంటి ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా మంచి లాభదాయకమైన స్థితి, గౌరవ, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు శుభకరంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. మంచి మాట తీరు, వ్యవహార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం. సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. తప్పకుండా ఇవాళ మీకు ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం దొరికే అవకాశం కనపడుతోంది. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం. అలాగే సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశం. ప్రతి విషయంలో కూడా మీకు ఆనందకరమైనటువంటి అదృష్టాది విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. విదేశీ ప్రయాణం శుభకరంగా ఉండబోతుంది. ఈ విధంగా మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు కూడా
చాలా చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కొనుగోలు చేసే అవకాశం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, కుటుంబ పరిస్థితుల్లో అనుకూలవంతమైన స్థితి, సంతాన యోగ్యత, ఆస్తి పంపకాల లాభాలు, సోదర మైత్రి, ప్రేయసి ప్రేమ సఖ్యత, భార్యాభర్తల జన్యూనత, అనుకూలవంతమైన గృహయోగము, స్థల లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లవరకు అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తరమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలకు లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత అనుకూలమైన శుభయోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అద్భుతమైనటువంటి అనుకూల యోగాలు. సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అత్యంత అనుకూలత. కళాకాల, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూల స్థితి. విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, కొత్త వ్యాపార అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, భూతగాథాలు తగ్గిపోవడం, కోర్టు సమస్యలు పరిష్కారమయ్యేటువంటి అవకాశాలు, వస్తు లాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన శుభయోగాల పరంపర, అనేక రకాల ఆనందాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు. లేచింది మొదలు మీకు శుభవార్తలు వినడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమో స్వామి ఇలా చెప్తున్నారు, మీకు మాకైతే ఏమీ శుభవార్తలు లేవు, డబ్బులేం రావట్లేదు, ఏదో చెప్తున్నారు వింటున్నాం అంతే తప్ప మీరు అనుకున్నవి ఏది జరగట్లేదు మాకు అంటే మీ జన్మజాతక లోపం ఉందేమో చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చూసుకోండి. జన్మజాతకాన్ని ఒక మంచి జ్యోతిష్కుడికి చూపించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జన్మజాతకంలో భాగ్యాధిపతి దర్శన, అష్టమాధిపతి దశ జరుగుతుందా, అంతర్దశ ఏమిటి, విదశ ఏమిటి, దాని పరిహారం ఏం చేసుకుంటే మంచిది, అష్టక వర్గులు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, నవాంశలు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ఇన్ని రకాలు భవించాలి. ఖవేదాంశం ఏంటి, భావాంశం ఏంటి, అలాగే చతుర్వింశాంశం ఏమిటి, అసలు ఉద్యోగ ప్రశ్న ఏంటి, వ్యాపార ప్రశ్న ఏంటి, వివాహ ప్రశ్న ఏంటి, దాని తగ్గట్టుగా మనము జాతకాన్ని పరిశీలన చేస్తే అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. గోచారంలో మీకు 40 నుంచి 50% వరకు మాత్రం ఫలితాలు అనుకూలంగా ఉండొచ్చు. ఒక్కోసారి 100% నెగిటివ్ ఉండొచ్చు, 100% పాజిటివ్గా ఉండవచ్చు కదా. మీరు పేరు బట్టి చూసుకుంటారు. సపోజ్ చంద్రయ్య అంటారు, ఆ చంద్రయ్య అనే పేరు మేషరా చూసుకుంటారా లేదంటే మీనరా చూసుకుంటారా, దాన్ని బట్టి ఫలితాలు మారిపోతుంటాయి. జన్మజాతకంలో మీది వేరే నక్షత్రం వస్తుంది. ఇవన్నీ మనం పరిశీలింపజేసుకోవాలి. ఏది ఎటొచ్చి జ్యోతిష్కుడి మీద పడి నెగిటివ్ ఫలితాలు వస్తాయని చెప్పేసి బాధపడక్కల్లా. పుణ్యబలం ఎలా ఉంది, అన్ని బాగున్న పుణ్యబలం ఏది, ఎవరికి దానం చేశారు, ఎంత జపం చేశారు, ఎంత దేవుని ప్రార్థన చేశారు, ఇవన్నీ కూడా మనం వేరే చేసుకోవాలిగా. కాబట్టి ఏదేమైనా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఫలితాలు కనబడుతున్నాయి. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యలో పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపల చెల్లి లాభం, రైతన్నలకి పూలు పళ్ళు కులపడి లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార వృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగంగా చెప్పవచ్చును. సువర్ణ వజ్రాభరణాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అదృష్ట యోగం. అలాగే విద్య రాణింపు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశం. ఈరోజంతా మీకు అత్యంత శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త ఉదయం పూట భగవద్ ధ్యానం చేసుకోండి, ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అంటే ఒక మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు రుద్రాభిషేకం చేసుకోవడం కూడా చాలా మంచిదే. దానికంటే ముందు మీరు ప్రాణాయామము, ఇష్టదైవ ప్రార్థన చేసుకుంటూ మీరు ఈ రోజువారీ కార్యక్రమాలు ప్రారంభం చేస్తే అనుకూలత. లేచింది మొదలు నెగిటివ్ ఉండకండి. మిమ్మల్ని మీరు చిరుమందహాసంతో ఉండే ప్రయత్నం చేయండి. ఈ రోజు మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఫలితాలు మీకు 12వ స్థానంలో చంద్రుడి వల్ల ఏమవుతుంటే మానసిక వికల్పం ఎక్కువగా ఉంటుంది. ఈ మనసు ఏదో దుర్బుద్ధిగాను, చెడ్డవారితో స్నేహాన్ని, ఇక మధ్యాహ్నం మనం పార్టీ చేసుకుందాం, వీకెండ్స్ కదా
అని చెప్పేసి, లేదంటే స్నేహితుడు ₹1,00,000 పెట్టుబడి పెట్టాడు, లాటరీలో నేను 2 లక్షలు పెడతాననే భావన, పక్కోని మెడ కోసుకుంటే వాడు తొడ కోసుకుంటే మీరు మెడ కోసుకోవడం, అలాంటివి చేయకండి. చిరుమందహాసంతో కుటుంబ సభ్యులతో ఎక్కువ కాలం గడిపే ప్రయత్నం చేయండి. బయట వ్యక్తుల్ని కలవాలి, కానీ బయట వ్యక్తులు చేసే ప్రతి పనిలో నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకోవద్దు. బోడి సలహాలు ఇవ్వకండి. ఎవడు స్వీకరించడానికి ఎవడు లేడు. నీ దగ్గర పని చేసేవాడు కూడా నీ సలహా స్వీకరించడు. కాబట్టి ఎవరి పని వాళ్ళదనేటువంటి భావన ముందుగా మీరు క్రియేట్ చేసుకోండి. ఏదేమైనా ఈరోజు మీరు ఆత్మ చైతన్యవంతమైనటువంటి ప్రక్రియ మొదలు పెడితే, ప్రాణాయామము ధ్యానముతో మీరు మొదలు పెడితే, సూర్య నమస్కారాలు చేసుకోగలిగితే ఈరోజు మొత్తం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీకు డబ్బు వచ్చే అవకాశం ఉంది, కొత్త ఉద్యోగ ప్రాప్తి ఉంది. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగానికి కోసం వెళ్ళారు ఇంటర్వ్యూలో. మరి మీ బాడీ లాగా పర్ఫెక్ట్ ఉండాలిగా. కాలేజీలో సెకండ్ ఇయర్ చదివినట్టుగా రెక్లెస్ గా ఉండడం, ఇంకా నేను మాత్రం ఇలా ఉంటాను, నాకంటే గొప్పవాడు లేడు, నేను కాళ్ళు ఎగరేస్తాను, కుదరదు. ఒక 4 మంది గ్యాంగ్ పెట్టుకొని గ్రూప్ మెయింటైన్ చేయగా సరిపోదు. ఉద్యోగంలో నీతి, నిబద్ధత, నియమము ఖచ్చితంగా ఉండాలి. సమయపాలన నీ బాడీ ఉండాలి. వాడి కింద నువ్వు పని చేస్తున్నావు, ఆ విషయం గుర్తుపెట్టుకుని ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. తద్వారా నీకు అనుకూలంగా ఉంటుంది. లేదా నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వకండి, అప్పులు చేయకండి, వాహన వేగాన్ని తగ్గించండి. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి జాగ్రత్తగా ఉండండి. ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. కళాకారులు, క్రీడాకారులు స్వదేశంలో పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయి. ఇక్కడే మీరు ఎక్కువగా కళా క్రీడా ప్రదర్శన చేయండి. రాజకీయ రంగంలో, నియోజకవర్గంలో ప్రజలను కలవండి, నాయకుల్ని కాదు. మీకు మినిస్టర్ ఇచ్చిన నాయకుడినో, మీకు ఎమ్మెల్యే నాయకుడిని కలవకండి. రోజు పోయి వాడిని పబ్బం గడపాల్సిన అవసరం లేదు. మీరు నియోజకవర్గ ప్రజలు ఓటేస్తే గెలిచారు. మీరు నాయకుడు మీకు సీట్ ఇస్తే గెలవలే. మీరు మీ ప్లేస్ లో ఒక బిచ్చగాడిని పెట్టిన వాడు గెలుస్తాడు. అంటే ప్రజలకు మీ నమ్మకం. కాబట్టి దానికోసం మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజలతో మీరు మమేకం ఉండే ప్రయత్నం చేయండి. వాళ్ళ కోసం ఏమైనా చేయండి. వాళ్ళకి సేవకులు మీరు నాయకులు కాదు, సేవకులు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ అభివృద్ధి పొందడానికి ప్రజలతో మమేకం ఇవ్వండి. సినిమా రంగంలో కూడా వ్యాపారం ఇష్టంగా అనవసర వ్యక్తులకి మీరు స్టోరీలు చెప్పడం, దర్శక బాధ్యతలు నిర్వహించడం, నిర్మాతలుగా మీరు తొందరపాటుతో అడ్వాన్స్ ఇవ్వడం చేయకండి. ఆలోచన విధానంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపు లాభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, కొత్త వైద్య నిర్మాణం, ఎల్ఐసి, మెడికల్, గృహ లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది, కానీ తక్కువ పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకోవచ్చు. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో గాని, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో గాని, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. అధికమైనటువంటి ఏకాగ్రత, కష్టపడితే మంచిది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సమయపాలన, ముఖ్యంగా గంట ముందుగానే వెళ్ళడం మీకు మంచిది. అలాగే దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆడపిల్ల ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ఇవి పాటిస్తే మీకు అనుకూలత. తప్పనిసరిగా మీరు భగవద్గీత పాలన చేసుకుంటే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాన్ని రోజు మొత్తం కూడా చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి లాభమయం, అంతా లాభమయం, సమస్తమైనటువంటి శుభయోగాలు, ఆర్థికపరమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ వల్ల ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. వస్తువు కానీ, వాహనం కానీ, లేదా స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులు కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థికి విద్యా లాభాలు, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అనుకూలంగా ఉండబోతోంది. కళాకారులకి, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అదృష్ట యోగం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. కుటుంబ సౌఖ్యం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే ఆగిపోయిన పనులు పునఃప్రారంభ అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనందయోగం. ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి విశేషమైనటువంటి జనాదరణ, విశేషమైనటువంటి ఆదరణ, పై అధికారుల యొక్క మన్నలు పొందుకొని అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు కానీ, విద్యుత్ శాఖలోను, రెవెన్యూ డిపార్ట్మెంట్లోను,
జలమండిలో పనిచేసే వారికి ఉద్యోగ మార్పులు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ, రిజిస్ట్రేషన్ శాఖలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కానీ పొందుకునే అవకాశం కనబడుతోంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో మారడం, లేదా కొత్త ప్రాజెక్టులోకి మీ పేరు నామినేట్ చేయబడినటువంటి మెయిల్ కానీ, వార్త కానీ వినే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా మంచి లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తగాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తెల్ల వారికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి, అనుకూలమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, శుభయోగాల పరంపర పొందుకునే శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి అనుకూలమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనుకున్నటువంటి పనిని సమయానుకూలంగా పూర్తి చేసుకోగలిగేటువంటి సమయస్ఫూర్తి, ప్రతి పనిలో కూడా మంచి పర్యవేక్షణ, మంచి పరిణామాలు, మంచి పరిమాణాలు, ఆనందయోగాలు, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, శత్రువులు కూడా మిత్రులుగా మారినటువంటి అదృష్ట యోగము, కొత్త వ్యాపారాల ప్రారంభము, లేదా జరిగినటువంటి వ్యాపార లావాదేవీల అనుకూలతలు, పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు పొందుకోవడం, వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం, కుటుంబపరమైన అభివృద్ధి, కుటుంబ సభ్యులతో ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని అనుకూలంగా మార్చుకోవడం, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, అలాగే పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో చాలా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి మాట తీరు, ప్రయోజనవంతమైనటువంటి ఆనంద యోగాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారికి కూడా సుముఖమైనటువంటి అనుకూలతలు కనబడుతున్నాయి. కాకపోతే పెద్దల మాట వింటేనే ప్రయోజనం. అలాగే మానసికమైనటువంటి ఉద్వేగానికి లోను కాకూడదు. అతి ఆనందము నష్టమే, అతి దుఃఖము మీకు కష్టమే. కాబట్టి రెండింటిని మీరు సమపాళ్ళల్లో చూసుకుంటే మంచిది. నా ఫ్రెండ్ నన్ను మెచ్చుకున్నాడు, 10 ఏళ్ల తర్వాత నా ఫ్రెండ్ నాకు కలిశాడు అనగా నా ఫ్రెండ్ని ఆలింగనం చేసుకొని మాటల మధ్యలో నీ ఫ్రెండ్ అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలరా అనగానే ఆనందంలో వాడికి 10 లక్షలు ఇవ్వడం వల్ల మళ్ళీ శత్రువుగా మారిపోతాడు. మీ 10 లక్షలు మీకు జన్మలో రావు. కాబట్టి అటువంటి మిత్రులని దరికి చేర్చుకున్నా దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. వాళ్ళని అతిగా నమ్మి ఇక జన్మలో వీడికంటే నాకు ఫ్రెండ్ అవ్వాలి అని చెప్పేసి మీ యొక్క అన్ని విషయాలు చెప్తే నష్టమే. నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఆయనతో బయటికి వెళ్ళిపోతాను, మంచిదే. నా స్నేహితురాలు యొక్క అన్నయ్య నాకు అన్నలాంటి వాడు, అన్నలాంటి వాడే నిన్ను వేరే రకంగా మలుచుకునేటువంటి వ్యక్తిత్వం ఉంటుంది వాడికి. అధర్మమైన వ్యక్తి వాడు. అటువంటి అధర్మపు మతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనము స్వీకరించే ప్రయత్నం చేయకూడదు. నీ జీవితం అక్కడికే నాశనం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు నమ్మకుండా దూరం పెట్టామనుకో, ఈ రోజు మొత్తం కూడా మీకు శుభప్రదం, ఆనందయోగం, ధనయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వల్ల పెట్టుబడులు పెట్టవచ్చు, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ వల్ల కూడా లాభాలు ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి ఉంటుంది. సోదరుల మాట వినండి, సోదరుల సఖ్యత ఉండండి. తోటి కోడళ్ళు కూడా సయోధ్యగా మారే అవకాశం ఉంటుంది. అనవసర వివాదాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళడం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభకరంగా ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయాన్ని సాధించుకోవడం, కోర్టు బయట సమస్యలు పరిష్కరించుకోవడం, దానివల్ల ఆస్తి లాభం, ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలతలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకాల క్రీడల అనుకూలత, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం, మంచి సమాచారం వస్తుంది. ఈ రోజు మీరు అనుకున్నటువంటి పనులు కాస్త
అనుకూలమవుతాయి. పెద్ద మాట వినండి, అలాగే స్పీడ్ని కంట్రోల్ చేసుకోండి, జాగ్రత్తగా ఉండి అనుకూలవంతమైనటువంటి వ్యక్తులతో ఆనంద యుగాలు పొందుకోవచ్చును. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.